నీ విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు దేవుని వైపు నీ దృష్టి ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు విజయ పదంలో నువ్వు కొనసాగుతావు. సదాశయ స్ఫూర్తితో దేవుడిని నడిపిస్తాడు. సమున్నతమైన లక్ష్యాలు నువ్వు సాధిస్తావు. దేవుడు ఏ స్థితిలో ఉండాలని ఆయన కోరుకున్నాడో, నీ పట్ల దేవునికి ఎలాంటి ఉత్తమమైన ఉన్నతమైన ప్రణాళికలు ఉన్నాయో ఆ ప్రణాళికలను నెరవేర్చువాడిగా ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మధ్యలో వెనుకకు తిరిగే వ్యక్తివి కాదు. కీప్ మూవింగ్. దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. ఆయన నిన్ను బలపరిచే దేవుడు కాబట్టి ముందుకు సాగిపో. చింతలన్నీ ప్రక్కన పెట్టి ప్రభువును ఆరాధించడం నేర్చుకో. నీ చింతలన్నీ కూడా ప్రార్థనలుగా మార్చు. దేవుడు నీ ప్రార్థనను స్తుతిగా మారుస్తాడు. ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేయండి. రోజంతా ప్రభువును స్తుతించండి, ఘనపరచండి. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. మా పట్ల నీకున్న ప్రతి మంచి ప్రణాళికను బట్టి నీకు స్తోత్రాలు. నిన్ను మా ఆశ్రయముగా చేసుకున్నప్పుడు మేము జలముల యొద్ద నాటబడిన చెట్ల వలె ఉంటామని, వేరు తన్ని ఫలిస్తామని ప్రభువా చాలా చక్కని వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు. ఈ వాగ్దానాన్ని విన్న మా పిల్లలందరినీ బలపరచండి. మేము ప్రతిరోజు నీలో స్థిరంగా బలంగా ఉండడానికి సహాయించండి. నీ కృప మాకు అవసరం ప్రభువా. మా శక్తి, మా జ్ఞానం, మా బలం ఏది కాదు, కేవలం నీ కృప ద్వారా మమ్మల్ని నడిపించండి, ఆశీర్వదించండి. మా ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దాన సందేశం ద్వారా ఆధ్యాత్మికంగా దీవెన పొందుతున్నారో వారందరినీ ఇంకనూ బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. వ్యాధులు ఉన్న వారు లేవనెత్తండి. మహిమతో నింపి బలపరచండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.